So today is the book launch of my second book, Inspire, Impact, Ignite. Leadership is not a story. Leadership is a story and leadership is not a title. సో ఈరోజు ఈ బుక్ లాంచ్ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడర్ని మనం బయటికి తీసుకురావాలి. అప్పుడే తనకు, సమాజానికి, దేశానికి, అందరికీ మంచిది. ఎందుకంటే తన స్టోరీ, తన కథ, తన లైఫ్లో తను ఏ అయితే సంఘటనలను ఎదుర్కొని తను వాటి మీద విజయవంతంగా వాటిని సాల్వ్ చేసుకొని తను బయటకు వచ్చాడు. ఆ స్టోరీ విన్నప్పుడు ప్రపంచంలో ఏదో ఒక మూల ఎవడో ఒకరు అది విని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటారన్న ఒకే ఒక ఆశతోటి నేను ఈ బుక్ రాశాను. ప్రతి చాప్టర్లో కూడా మీకు కనపడేది అదే, ఇన్స్పైర్, ఇంపాక్ట్, ఇగ్నైట్. అంటే ఏం ఇన్స్పైర్ చేయాలి? చేంజ్ ఇన్స్పైర్ చేయాలి. ఏం ఇంపాక్ట్ చేయాలి? బిహేవియర్ ఇంపాక్ట్ చేయాలి. ఏం ఇగ్నైట్ చేయాలి? యాక్షన్ ఇగ్నైట్ చేయాలి. సో ఈ మూడు కాంబినేషన్లో ఈ బుక్ ప్రతి చాప్టర్లో మీకు ఇదే కనపడుతుంది. సొసైటీకి ఏంటి లాభం అంటే నువ్వు ఇంకా ఎదుటివాడి గురించి వెళ్ళవలసిన పని లేదు. మనకి ఏంటి ప్రాబ్లం, ఇప్పుడు మనకంటే వీడు ముందుకెళ్తున్నాడు, లేదంటే మనకంటే వాడు బాగున్నాడు, ఇలాంటి ఆలోచనలు రావు. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు ఎంతో సాధించావు, ఓకే, కానీ నువ్వు ఎప్పుడు ఆలోచించలేదు ఇదంతా ఇంకొకరిని ఇన్స్పైర్ చేస్తుందని. సో ఈ బుక్ ద్వారా అదే చెప్పదలుచుకున్నా, నువ్వు సాధించింది ఒకసారి వెనక్కి తిరిగి చూడు, ఓకే. అందుకే ఏమని చెప్పా, లీడర్షిప్ ఈజ్ అ స్టోరీ అని చెప్పి. అంటే నీ కథని నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఒక లీడర్ అవుతావు. ఆ కథ నీకు తెలుసో తెలియకో 100 సంవత్సరాల తర్వాత ఎవరైనా చదివినా కూడా ఆడు ఇన్స్పైర్ అవుతాడు. ఏమైతే నాకు అనిపించిందో, నేను ఏదైతే నా లైఫ్లో నేనైతే అనుభవించానో మొత్తాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టేశాను. ఇంకేం లేదు అక్కడ. సో పార్ట్ టూ ఒకవేళ రాస్తే ఏం రాస్తానంటే, ప్రతి ఒక్కరి ప్రొఫెషనల్ లైఫ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ కథ ఏంటి అదొక చాప్టర్, మీ కథ ఏంటి అదొక చాప్టర్, మీ కథ ఏంటి అదొక చాప్టర్. సో ఇలా మిగతా వాళ్ళ స్టోరీస్ అన్ని కలెక్ట్ చేసి దాన్ని ఒక బుక్గా చేసి, కేవలం నేను రాయటం కాదు, మిగతా వాళ్ళు కూడా దీన్ని రాశారు, ఇది ఆ బుక్ అని చెప్పి ప్రూఫ్ చూపిస్తాను. అప్పుడు ఇంకా ఎక్కువ మంది రాస్తారు కదా. ఫస్ట్ బుక్ నేను నేర్చుకున్నానంటే ఆనెస్ట్గా, యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ టు రైట్ అ బుక్, ఓకే. బికాస్ వెన్ ఐ రోట్ మై ఫస్ట్ బుక్ ఇట్ వెంట్ అన్నోటిస్డ్ because I didn't have the money to market it. But now I have the money to market it, so more people are able to see it, feel it. So to be honest, you should have money. Be truthful to yourself. Whatever happened in your life, you write that as a story. Don't read, don't see other people, look at your own life and then write a story from that. తనకు తాను ఎలా గుర్తించవచ్చు అంటే, తన జీవితంలో ఏదైతే జరిగిందో అది ఇంకొకరికి జరిగింది అనుకోండి, ఆ స్టోరీలో నుంచి ఏ లైన్ తన్ని ఇన్స్పైర్ చేస్తుంది దాన్ని తను పిక్ చేసుకోవాలి.